Hello everyone, welcome back to my channel. Let's get ready with me. ఈరోజు నేను గెట్ రెడీ విత్ మీలో మేకప్ ఏం వేసుకోవట్లేదు, జస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి టోనర్. ఇది నేను ప్లమ్ బ్రాండ్లో తీసుకున్నాను. బ్యాక్ క్యామ్లో చూపిస్తున్నాను చూడండి. రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ టోనర్. ఇక్కడ బ్రైటర్ స్కిన్ ఇన్ 3 days అని మెన్షన్ చేశారు, కానీ మరి 3 daysలో చేంజ్ అయితే రాదు. నేను కంటిన్యూస్గా 1 week యూస్ చేసిన తర్వాత నాకు బాగానే అనిపించింది. దీనికి పైన లాక్ ఆప్షన్ కూడా ఉంది నాజిల్ దగ్గర, సో దట్ మనం బయట క్యారీ చేసేటప్పుడు స్పిల్ అవుతుందన్న భయం ఉండదు. టోనర్ అప్లై చేసిన తర్వాత లెట్ ఇట్ డ్రై ఫర్ 5 to 10 minutes. ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ కరెంట్ లేదు బ్రో. సమ్మర్ కదా, మధ్యాహ్నం అయ్యేసరికి పవర్ కట్ చేసేస్తున్నాడు. ఇలాంటప్పుడు యూజ్ అవుతుందని నేను ఆ ఫ్యాన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది కూడా నేను ప్లమ్ బ్రాండ్లోనే తీసుకున్నాను. రీసెంట్గా నా ఇన్స్టా ఫీడ్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది, సో ఒకసారి ట్రై చేయాలనిపించింది. లుక్ ఎట్ ద టెక్స్చర్, ఎంత బాగుందో. జెల్ బేస్లో ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత లిటరలీ మై స్కిన్ ఫీల్స్ సో గుడ్. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఈ మాయిశ్చరైజర్ నేను అప్లై చేస్తున్నాను. మార్నింగ్ లేచేసరికి నా స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ సపిల్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ రిగ్రెట్ దిస్. థర్డ్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్. బయట ఎండ బీభత్సంగా ఉంది, అందుకే సన్ స్క్రీన్. ఇన్ కేస్ మీరు బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. దిస్ ఈస్ మై కరెంట్ ఫేవరెట్ సన్ స్క్రీన్. ఆల్రెడీ నేను ఈ సన్ స్క్రీన్ కోసం రివ్యూ చేశాను. ప్లీజ్ టు చెక్అవుట్ మై ఓల్డ్ వీడియోస్. స్కిన్ కేర్లో రిజల్ట్స్ అయితే వెంటనే రావు, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. కన్సిస్టెంట్గా కొన్ని రోజులు యూస్ చేస్తేనే మీరు రిజల్ట్స్ చూస్తారు. కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం తినే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది, సో ఫ్రూట్స్ ఎక్కువ తినండి. వెయిట్ మీరు కూడా నాలాగే ఫేస్కి మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేసి హ్యాండ్స్కి అప్లై చేయడం మర్చిపోకండి. నేను మోస్ట్ ఫ్రీక్వెంట్లీ చేసే మిస్టేక్ అయితే ఇదే. సన్ స్క్రీన్ ఫేస్కి అప్లై చేస్తాను కానీ హ్యాండ్స్కి అప్లై చేయను. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత నాకు గుర్తొస్తుంది, అయ్యో మర్చిపోయా అని. మీరు ఆ మిస్టేక్ చేయకండి. టడా, ఈ డ్రెస్ నేను ఇప్పుడు వేసుకోబోతున్నాను. ఈ డ్రెస్ మీ అందరికీ తెలుసు. నేను ప్లెయిన్ డ్రెస్ తీసుకొని రైన్ స్టోన్స్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డూ చెక్అవుట్ మై ఓల్డ్ వీడియో ఆర్ మన ఛానల్ కమ్యూనిటీలో ఇంకోసారి పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. వెనకాల మా హస్బెండ్ వీడియోలో కనిపిస్తున్నారని చెప్తుంటే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. నేను లూజ్ హెయిర్ వేసుకుందాం అనుకున్నా, బట్ ఎండకి భయపడి పోనీటైల్ వేసేసా. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దీస్ సిల్వర్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ మీద కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. ఈ డ్రెస్ మీదకి ఇవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనిపించింది. దీస్ బ్యాంగిల్స్ ఆర్ సో గుడ్. ఐ మీన్ లవ్ విత్ దీస్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ప్రెజెంట్ నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యేవి. ఇవి రైన్ స్టోన్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ దీస్ హూప్స్ ఆర్ ఫ్రమ్ కుషల్స్. బయట స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. అరే ఏం పెట్టుకోవాలో అర్థం కావట్లేదే. సరే, ఒక చెవికి హూప్, ఇంకో చెవికి ఇంకోటి పెట్టుకొని చూద్దాం. స్టిల్ కాంట్ డిసైడ్, సో లెట్ మీ ఆస్క్ మై హస్బెండ్. దిన్ను ఒకసారి ఇలా రండి. ఈ 2 ఇయర్ రింగ్స్లో ఏది బాగుంది? ఇదా? ఓకే. హీ సెలెక్టెడ్ రైన్ స్టోన్ ఇయర్ రింగ్స్. వావ్, పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ డ్రెస్ మీద దుపట్టా కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు, సో నేను ఈ దుపట్టా బయట తీసుకున్నాను. ఎగ్జాక్ట్ కలర్లో దొరికేసింది. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అండ్ లెట్ మీ నో.